చందమామ కథలు. గ్రహణం విడిచింది. సర్వేశ్వరపురం జమీందారు గారి పని మీద బయలుదేరిన శౌరి అనే యువకుడు అనుకున్నట్టుగానే చీకటి పడే సమయానికి మార్గమధ్యంలో ఉన్న చిట్టడవిని దాటగలిగాడు. అయితే అంతలో ఆకాశంలో మేఘాలు కమ్మి జడివాన ప్రారంభమైంది. శౌరి ఇక ఆ రాత్రికి ప్రయాణం మాని ఎక్కడో ఒక చోట తలదాచుకోక తప్పదనుకుంటుండగా మెరుపుల కాంతిలో కొన్ని ఇళ్లు కనిపించాయి. శౌరి గబగబా వాటికేసి పరిగెత్తి ఒక పాతకాలపు పెంకుటింటి తలుపు తట్టాడు. వెంటనే ఒక ముసలాయన చేతిలో చిన్న దీపంతో తలుపు తెరిచాడు. ఆయనకు ఒక కాలు కుంటిగా ఉన్నది. శౌరిని చూస్తూనే లోపలికి రా, తడిసిపోలేదు కదా అన్నాడు. లేదన్నట్లు తల ఊపి శౌరి లోపలికి వెళ్ళాడు. ముసలాయన శౌరికి అక్కడున్న మంచం చూపి కూర్చోమని చెప్పి ఈ చీకట్లో జడివానలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. శౌరి కొంత అయిష్టంగానే నేను సర్వేశ్వరపురం జమీందారు గారి దివాణం కాపలా భటుణ్ణి. జమీందారు గారి చిన్న కొడుక్కి మేనమామ గారి ఇంటి నుంచి ఒక పిల్లి పిల్లను తెచ్చేందుకు బయలుదేరాను. అదేదో కొత్త జాతిదట. ఆ పిల్లి పిల్లను తేనిదే తన అన్నం ముట్టనని చిన్నబాబు మారాన్ చేస్తున్నాడు అన్నాడు. ఇది విని ముసలాయన పెద్దగా నవ్వి, నీకు పట్టుమని 25 కూడా ఉన్నట్టు లేదు. 6 అడుగుల యువకుడివి. డాలు కత్తి పట్టి రాజ్యరక్షణకు రాజుగారి రక్షణకు ముందుకు వెళ్ళవలసిన నువ్వు జమీందారుల దివాణాలకు పిల్లి కూనల్ని కుక్క పిల్లల్ని మోసుకుపోతున్నావన్నమాట అన్నాడు. ముసలాయన నవ్వుతూనే అన్న ఆ కటువైన మాటలకు శౌరి గతుక్కుమన్నాడు. అయితే ముసలాయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, సరే, మాసం క్రితం ఈ రాజ్యంలో జరిగిన దారుణం గురించి నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. రాజుగారు సముద్ర విహారానికి వెళ్ళి పడవ ప్రమాదంలో మరణించడానికి మించిన దారుణం ఏముంటుంది అన్నాడు శౌరి బాధగా. ముసలాయన 1-2 క్షణాలు తల పంకిస్తూ ఊరుకొని, సరే, నీకు అంతకు మించి ఏమీ తెలియదన్నమాట. విను. రాజుగారి ఏకైక సంతానం రాకుమారి అలకనంద. ఆమె కాబోయే భర్త ఈ రాజ్యానికి రాజు కాగలడు. ఇప్పుడు ఆమె తాను అడిగిన 3 వేర్వేరు ప్రశ్నలకు ఒకే సంతృప్తికరమైన సమాధానం చెప్పిన వారిని వివాహమాడతానని ప్రకటించింది. సరి అయిన సమాధానం చెప్పలేని అమాయకులను కిరాతకంగా మొసళ్లకు ఆహారంగా వేయిస్తున్నది అన్నాడు. ఈ విషయాలు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు శౌరి. నేను రాజుగారి అంగరక్షకుడుగా 15 ఏళ్లు పనిచేశాను. ఒక రథం ప్రమాదంలో రాజుగారిని రక్షించబోయి కాలు విరగ్గొట్టుకున్నాను. సొంత ఊరి మీద మమకారంతో చివరి రోజులు ఇక్కడ గడుపుతున్నాను. అయినా రాజుగారి అంతఃపుర విషయాలు ఎప్పటికప్పుడు తెలియపరిచే మనుషులు నాకున్నారు. నువ్వు ఈ పిల్లి పిల్ల వ్యవహారం పక్కన పెట్టి రాజధానికి వెళ్ళు. సాహసించి రాకుమారి దుష్కార్యాలను అరికట్టు అన్నాడు ముసలాయన. శౌరి కొంచెం సేపు తల వంచుకొని ఊరుకొని, అయ్యా, తమరు ఆశీర్వదిస్తే అలాగే రాజధానికి వెళతాను అన్నాడు. ఆహా, మెచ్చాను అంటూ ముసలాయన శౌరి తల నిమిరాడు. మర్నాడు శౌరి ప్రయాణం రాజధాని దిశగా మారింది. అతడు సాయంత్రానికి అంతఃపుర భవనం చేరుకుని రాకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చానన్నాడు. సరైన సమాధానాలు చెప్పలేకపోతే జరిగేదేమిటో తెలుసా అన్నది రాకుమారి పరిచారిక. చావు, ముసళ్లకు ఆహారం వేస్తారు అన్నాడు శౌరి నిర్భయంగా. అప్పుడు 2 పరిచారకులు శౌరి కళ్లకు గంతలు కట్టి నడిపించుకుపోయి ఒక గదిలో వదిలి, ఇక గంతలు విప్పేసుకో అన్నారు. శౌరి అలాగే చేశాడు. అతడికి ఎదురుగా సింహాసనం మీద కూర్చుని ఉన్న రాకుమారి అలకనంద కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యవతే, కానీ ఆమె ముఖంలో విచారం గూడు కట్టుకుని ఉన్నట్లు కనిపించింది. ఆకాశం కన్నా చాలా విశాలమైనది ఏది? సముద్రం కన్నా లోతైనది ఏది? వెన్న కన్నా మెత్తనైనది ఏది? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కావాలి అన్నది అలకనంద నిరాసక్తంగా. శౌరి ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ, స్త్రీ హృదయం. అయినా ఇవేం ప్రశ్నలు రాకుమారి? ఇవి ఏనాడో లోకజ్ఞానం లేని కేవల భావుకులు తమకు తామై ప్రశ్నలు జవాబులు కూడా తయారు చేసుకున్నవి కదా. పరీక్షించాలంటే కఠినమైన ప్రశ్నలు నీ మనసుకు స్ఫురించలేదా అని అడిగాడు. అలకనంద ఎంతో విచారంగా, నేను స్వతంత్రురాలనైతే ఆ ప్రశ్నలు నిన్ను అడిగేదాన్నే కాదు. ఒక దుష్టుడు నా చేత ఈ ప్రశ్నలు వేయించి ఎలాంటి జవాబిచ్చిన వాళ్ళనైనా సరే ముసళ్లకు ఆహారంగా వేయిస్తున్నాడు. నువ్వు ముసళ్లకు ఆహారం కాక తప్పదు అన్నది. ఆ వెంటనే శౌరి కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి, రాకుమారి, ఆ దుష్టుడెవరో చెప్పండి. వాడెంతటి శక్తివంతుడైనా సరే ఈ క్షణంలోనే సంహరించగలను అన్నాడు.
నువ్వు సమర్థుడివి, తెలివైన వాడివి ఇలా కనిపిస్తున్నావు. ఆ దుష్టుడి విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది అని రాకుమారి అలకనంద తను రాజు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నది వివరించింది. నెల రోజుల క్రితం అలకనంద తండ్రితో పాటు సముద్ర విహారానికి వెళ్ళింది. ఆ సమయంలో సేనాధిపతి వీరవర్మ కూడా వాళ్ళ వెంటనే ఉన్నాడు. వాడు దురుద్దేశంతో తమ వెంట వచ్చినట్టు వాళ్ళు సముద్రం మధ్యలో తెలుసుకున్నారు. పడవ నడిపే వాళ్ళందరూ వాడి మనుషులే. వాళ్ళు పడవను ఒక చిన్న ద్వీపం దగ్గరకు తీసుకువెళ్లారు. వీరవర్మ అక్కడ ఒక ఎర్ర రాతి గుహలో రాజును బంధించి అలకనందను అంతఃపురానికి తీసుకువచ్చాడు. తర్వాత సముద్రంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయిందని, రాజుగారి జాడ తెలియరాలేదని, రాకుమారిని మాత్రం రక్షించి తీసుకువచ్చానని ఒక కట్టు కథ అల్లి చాటింపు వేయించాడు. ఇప్పుడు వాడు ప్రశ్నల పథకంతో జవాబు చెప్పవచ్చిన వాళ్లను ముసళ్లకు ఆహారంగా వేస్తూ చివరకు రాజకుమారి ప్రశ్నలకు తనే జవాబివ్వడంతో ఆమె తనను వరించిందని వివాహమాటానికి చూస్తున్నాడు. ఇంత చెప్పి అలకనంద క్రితం రాత్రి నిద్ర పట్టక నేను ఉద్యానవనంలోకి వెళ్ళాను. అక్కడ సేనాధిపతి వాడి నమ్మిన బంటైన నాగేంద్రుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఒక పదచాటున నిలబడి విన్నాను. సేనాధిపతి నాగేంద్రుడితో, రేపు ఉదయాన్నే నువ్వు ద్వీపంలోని ఎర్రరాతి కొండ దగ్గరికి పో. అక్కడ కాపలా ఉన్న వాళ్లతో గ్రహణం విడిచింది అన్న సంకేతం చెబితే వాళ్ళు రాజును నీతో పాటు పంపుతారు. మీ పడవ సముద్రం మధ్యలో ఉండగా అతన్ని పట్టి సముద్ర జలంలోకి తోసేయి. ఎల్లుండి గొప్ప శుభదినం. రాకుమారితో నా పెళ్లి ఆ రోజే జరుగుతుంది. ఆ తర్వాత నేను రాజునయ్యాక ఇంత నమ్మకంగా నాకు సాయపడిన నీకు సేనాధిపతి పదవో మంత్రి పదవో ఇస్తానులే అన్నాడు అని రాకుమారి చెప్పింది. ఇంతటి రాజద్రోహులుంటారని నేనేనాడు వినలేదు రాకుమారి అన్నాడు సౌరి పట్టరాని కోపంతో. ఆ వీరవర్మ నరరూప రాక్షసుడు. వాడు చీకటి పడే వేళకు నిన్ను మొసళ్లకు ఆహారంగా వేయడానికి వస్తాడు. నీ జవాబు నచ్చలేదని చెప్పగానే నువ్వు గవాక్షం గుండా దూకి పారిపోయావని వాడికి చెబుతాను అన్నది అలకనంద. ఆ వెంటనే సౌరి గవాక్షం గుండా బయటకు దూకి చెట్ల చాటును నక్కుతూ పోయి ఉద్యానవనం చేరి అక్కడి నుండి సముద్ర తీరం చేరాడు. మర్నాడు సౌరి తూర్పు తెల్లవారుతుండగానే ఒక బెస్తవాడికి కొంత డబ్బిచ్చి రాజు బంధితుడై ఉన్న ద్వీపం చేరాడు. సౌరి ద్వీపంలో కాలు పెట్టగానే తలకు 3 ఇంతలు తలపాగా ధరించిన వాడొకడు కత్తి దూసి మీస మెలిదిప్పుతూ సౌరికి అడ్డు వచ్చి, ఎవడెవరా నువ్వు? ఏమైనా సముద్రపు దొంగల ముఠాలోని వాడువా అని గద్దిస్తూ అడిగాడు. సౌరి వాణ్ణి సమీపించి ఏమాత్రం తొణక్కుండా పెద్ద గొంతుతో, గ్రహణం విడిచింది అన్నాడు. అది విని తలపాగావాడు ఒక క్షణం నివ్వెరపోయి, ఏమిటి ఈ సంకేతం? నాకు నాగేంద్రం గాడికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు. సౌరి మరింత పెద్ద గొంతుతో, ఇక్కడికి వచ్చేటప్పుడు సముద్రంలో నా డాలు కత్తులు జార విడుచుకున్నాను. లేకపోతే ఈ క్షణమే నీ తలను మొండెం నుండి వేరు చేసేవాణ్ణి. అయినా నాగేంద్రం గాడు కాదు, నాగేంద్ర సింహుడు, ఆయన కానున్న మహారాజు అన్నాడు. తలపాగావాడు వెలవెలపోతూ, ఏమిటేమిటి విడ్డూరంగా ఉన్నదే, కాస్త విడమర్చి చెప్పు అన్నాడు. అయితే విను. రాత్రి నాగేంద్ర సింహుల వారు సేనాధిపతి వీరవర్మ భోజనంలో 12 విషాల లేహ్యం కలిపారు. అది 12 గంటల తర్వాత తన శక్తి చూపుతుంది. ఆ విధంగా సేనాధిపతి పరలోకయాత్ర కట్టగానే నాగేంద్ర సింహుల వారు ఈ ద్వీపానికి వచ్చి రాజును విడిపించి అంటూ సౌరి చెబుతుండగానే తలపాగా వాడు పెద్దగా వాంతి చేసుకుని నేల మీద పడిపోయాడు. వెంటనే సౌరి వాడి కత్తి తీసుకుని పడవలో ఉన్న తాళ్లతో వాడిని బంధించి దూరంగా ఉన్న కాపలా వాళ్లతో, మహారాజు గారిని తక్షణం ఇక్కడికి తీసుకుని రండి అని కత్తి ఝళిపించాడు. కాపలా వాళ్ళు రాజును బంధవిముక్తుని చేసి అక్కడికి తీసుకుని వచ్చారు. తిరుగు ప్రయాణంలో రాజు స్పృహ వచ్చినా ఇంకా ప్రయోగ భయంతో గజగజ వణికిపోతున్న సేనాధిపతి వీరవర్మను సౌరికి చూపుతూ, ఈ రాజద్రోహి వీరవర్మ అని ఎలా గ్రహించావు నువ్వు అని అడిగాడు. అందుకు సౌరి, మహారాజా, నేను యువరాణి భవనం నుంచి తప్పించుకుపోయానని తెలియగానే నాకు కొన్ని రహస్యాలు తెలిసి ఉంటాయన్న అనుమానంతో వీడి ద్వీపానికి వస్తాడని ఊహించాను. అంతేకాక నేను సంకేత పదం చెప్పగానే ఈ సంకేతం నాకు నాగేంద్రం గాడికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు. దానితో వీడే రాజద్రోహి అని గ్రహించి విషప్రయోగం కట్టుకథ చెప్పాను. వీడు విషప్రయోగం జరగకపోయినా జరిగిందన్న భయం కొద్దీ స్పృహ పోగొట్టుకున్నాడు అన్నాడు. రాజు సౌరిని మెచ్చుకొని మర్నాడు నిండు సభలో జరిగిందంతా చెప్పి, ఈ సౌరి సాహసం కారణంగా ఈ రాజ్యానికి పట్టిన గ్రహణం విడిచింది. ఇతడే యువరాణి భర్త, మనకు కాబోయే రాజు అన్నాడు.
సభికులు తమ ఆమోదం ప్రకటిస్తూ హర్షధ్వానాలు చేశారు.